రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ కవిత మాట తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబం బహిష్కరణకు గురికాక తప్పదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న వాళ్లే ఇప్పుడు ఆ కుటుంబాన్ని విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. కేటీఆర్ గారు మాట్లాడిన భాష తీరు రాహుల్ గాంధీ గారి మీద నిజంగా కూడా ఈ రాను ఈ కుటుంబ బహిష్కరణ జరుగుతుంది కావచ్చు. చూడబోతే వాళ్ళ చెల్లో దిక్కు ఏం మాట్లాడుతుంది, ఒక మహిళ అయ్యే ఉండి పీకి ఏం కట్టలు కట్టినని ఒకదండి. ఒక ఈయనను రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా, మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుంచి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ కనుక వస్తే బిడ్డ అని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు, చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదో నువ్వు ఎక్కడున్నావు, నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు అధికారులను అట్లా తిట్టినావు, ఇప్పటికీ ఆ క్లిప్పింగ్లు చూస్తున్నావు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అని ఏమి బతుకురా మీది? మారారిగా బుద్ధి సిగ్గు శరం లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది చేసినా కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడు.